మణిగూడ దాటిన తర్వాత ఇంద్రారెడ్డి నగర్ ఉంటుంది కదా, అక్కడికి రాగానే టిప్పర్ డ్రైవర్ ఆపోజిట్లో వచ్చి డ్రైవర్ సైడ్ నుంచి మొత్తం క్రాష్ చేసి చాలా ఓవర్ స్పీడ్లో ఉంది. మా బస్సు ఇప్పుడు కిందికి దిగడానికి కూడా రోడ్ చిన్నగా ఉంది. ఆ పక్కకు దిగినా కూడా మళ్ళీ బస్సు అంతా కూడా గుంతలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి డ్రైవర్ అప్పటికి కూడా ట్రై చేసి మార్నింగ్ అంత హై స్పీడ్లో లేడు, మరి అట్లా స్లో కూడా లేడు, నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు. కానీ టిప్పర్ డ్రైవర్ కూడా చాలా స్పీడ్లో వచ్చి కొట్టేసి ఆ వెనకాల ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కదా టిప్పర్ వెనక వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా అన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా చేవేళ్ళ నుంచి కూడా స్పీడ్గానే వస్తున్నాడంట. మోస్ట్లీ కారణం అయితే ఆయననే. ఒకవేళ టిప్పర్ కనుక ఎంటీ లోడ్తో ఉంటే మోస్ట్లీ ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేదేమో. కాకపోతే టిప్పర్ లోడ్ ఉండడం వల్ల మొత్తం ఆ టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా జనాల మీద పడడం వల్ల ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఒకవేళ టిప్పర్ ఎంటీ ఉంటే కనుక ఓన్లీ ఇంజరీస్ అయ్యి కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నేను 6th సీట్లో ఉన్నా, నా పక్కన రైట్ సైడ్లో డ్రైవర్ వెనకాలే ఉన్నా 6th సీట్లో. నా పక్కన ఉన్న ఆయన చనిపోయిండు. ఇప్పుడు 3 అక్కచెల్లెలు అని చెప్తున్నారు కదా, ఆ 3 అక్కచెల్లెలు కూడా నా ముందు సీట్లోనే ఉంది. పాపం తను కూడా మార్నింగ్ ఒక 10 minutes లేట్ వచ్చింది బస్సు. ఒకవేళ 10 నిమిషాల ముందు వస్తే తన బతికేదేమో. అదేదో ఆ టైంలో నాకు మెలకు వచ్చి నేను ఏదో తప్పించుకొని బయటికి దూకినాక కండక్టర్ ఒక చిన్న పిల్లవాడు ఇంక కొంతమంది అరుస్తుంటే నేను ఇంకొక ఆయన కలిసి అద్దాలు బలగొట్టినాము. ఆ కండక్టర్ని బయటికి లాగినాం. అట్లనే కొంతమందికి కూడా సాయం చేసి బయటికి లాగినాం.